వెళ్ళు వెళ్ళు అన్నారు. రాజుగారు అబ్బాకి తోవలో ఒక రాజుగారు గుర్రమెక్కి కనిపించారు. చెరువులో మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు చాలా మంచివాడివిలాగున్నావు. నా గుర్రం చూస్తూ ఉండు. నీ పేరేమిటి? అన్నారు రాజుగారు. నా పేరు గుర్రంవాడు అన్నాడు. మన అబ్బాయి రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు. తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి, గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు. పట్టుకో అన్నారు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పిందుకోకూడదు అన్నాడు. మంత్రి అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు. అక్షడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ, ఆమె మనమరాలు చక్కని చుక్కా కూర్చుని ఉన్నారు. ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా. ముందు పిల్లను దాటించిన తరువాత నిన్ను దాటిస్తా. నా పేరు దాని మోగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరే నంది. మన అబ్బా అయ్యి పిల్లని గుర్రంమీద కూచోబెట్టుకుని ఏరుదాటించి తీసుకుపోయి దాన్ని పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్లాడు అని రాజు దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ. దాని మొగుడు కనుక తీసుకెళ్లాడులే. మాట్లాడక ఊరుకో ఊరుకో అన్నాడు రాజు. ముసలమ్మ ఏడుస్తూ వెళ్ళింది.